శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. కుంభరాశి వారికి శ్రీ పరాభవ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఇక దీర్ఘకాలికమైనటువంటి సంచార గ్రహాలు కనుక మనం చూసుకున్నట్లయితే గురువు పంచమ, షష్టమ స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. అతిచారం కారణం చేత ఆయన సప్తమ స్థానంలో కొంతకాలం సంచారం చేసినా మళ్ళీ వెనక్కి వచ్చి షష్టమ స్థానంలోనే దీర్ఘకాలికంగా ఈ సంవత్సరం అంతా కూడా సంచారం చేస్తాడు. శని ద్వితీయంలోనే సంచారంగా ఉంటాడు ఈ సంవత్సరం అంతా కూడా. కనుక ఏలినాటి శని కొనసాగుతోంది. రాహుకేతువులు డిసెంబర్ వరకు కూడా జన్మ సప్తమ స్థానాల్లో ఉండి తర్వాత నుంచి కూడా వ్యయ షష్టమ స్థానాల్లో సంచారం చేస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోకుండా ఉన్నదాన్ని కొనసాగించుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేది మంచిది. సంవత్సర ద్వితీయార్థంలో ఉద్యోగస్తులకు కొంత అనుకూలతలు పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. నిరుద్యోగులు అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నాకు ఇలాంటి ఉద్యోగం కావాలి, ఇంత సంపాదన కావాలి, నన్ను నేను నిరూపించుకుందాం అనుకుంటున్నా, ఇవన్నీ పెట్టు కూర్చున్నట్లయితే మాత్రం ఈ సంవత్సరం నిరుద్యోగులకి కొంత చికాకులు అనేటువంటివి తప్పకపోవచ్చు. కనుక ముందు అంది వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటూ తర్వాత కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు అనుకున్నటువంటి వాటిలోకి మళ్ళీ కావాలంటే మారేటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం. భారీ పెట్టుబడులు పెట్టకుండా రొటేషన్లకు పరిమితం అవ్వడం అనేది మంచిది. ముఖ్యంగా గురుబలం తగ్గిపోతోంది కనుక రొటేషన్ల విషయంలో జాగ్రత్తలు పాటించుకోవడం అనేది అవసరం. సినీ, కళ, సాహిత్య రంగాల్లో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు ఇబ్బందులు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైతులకు శ్రమ, ఒత్తిడి అధికంగా ఉంటాయి. ఫలితాలు సాధారణంగా ఉంటాయి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక అనేక రకాల ప్రయత్నాలు చేసి ఎంతో కష్టపడి సంపాదించిన ఫలితాలు మాత్రం ఆశించినంత మేరకు ఉండవు. చిట్ట చివరికి సేవింగ్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్న చందంగా సాగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. చేతికి వచ్చే వరకు కూడా ఇది నా రూపాయి అని అనుకోవడానికి అవకాశాలు అయితే మాత్రం లేవు. కనుక మీరు ఎవరికన్నా డబ్బులు చెల్లించవలసిన స్థితి ఉందనుకోండి, ఈ లోపుగా నా బోటిగాడు ఎవరితో చెప్పారు రేపు పొద్దున కల్లా మీకు ఇచ్చేస్తానండి అన్నారు అనుకోండి, మీరు ఎదుటి వాళ్ళకి రేపు ఇస్తానని చెప్పడానికి లేదు. మీ చేతికి వచ్చాకే ఎదుటి వాళ్ళకి మాట ఇవ్వాలి. ఆర్థిక విషయాల్లో చూద్దాం, చేద్దాం, కానిద్దాం లాంటి పదాలతోటి తప్పుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఉంటేనే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. పని చేయించుకొని జీతం ఇవ్వకపోవటం లేదా కబుర్లు చెప్పి డబ్బు ఎగ్గొట్టడం ఇట్లాంటి వాటికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈఎంఐలు అనేటువంటివి తలకు మించినటువంటి భారంగా మారడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అద్దెల మీద ఆధారపడినటువంటి వారు కూడా చికాకులు అనేటువంటివి తప్పకపోవచ్చు. ఇల్లు మారడానికి అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఆస్తుల క్రయ విక్రయాల్లో వ్యక్తిగత జాతకాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఒకవేళ వ్యక్తిగత జాతకం చాలా బలంగా ఉందనుకోండి, అక్కడ నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు మంచి రాజయోగాన్ని కలగజేసేటువంటివిగా ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు తగ్గడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అలానే వివాహపరంగా చూసుకున్నట్లయితే కనుక కొందరికి వివాహం అయితే మరి కొందరికి సంబంధాలు తప్పిపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంకా ప్రేమ వివాదాస్పదం అవుతుంది కనుక ప్రేమల విషయంలో కొంచెం జాగ్రత్తలు పడేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రేమ పెళ్ళిళ్ళు పెద్దల యొక్క అంగీకారానికి నోచుకోవడానికి అవకాశాలు తక్కువ కనుక ఈ విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించుకోవాలి. సంవత్సర ద్వితీయార్థం నుండి భార్యాభర్తల మధ్యలో గొడవలు బాగా పెరుగుతాయి. అయితే ఎక్కువగా కుజుడు మీకు సప్తమ స్థానంలోనో లేకపోతే అష్టమ స్థానంలోనో సంచారం చేయడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక కొంచెం ఈ గొడవలు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఏమైనా కుజుడి యొక్క సంచారాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి కనుక భార్యాభర్తల మధ్యలో తగాదాలు ఎక్కువగా ఉంటాయి. కుజుడి యొక్క సంచారాలు కొంత ప్రతికూలంగా ఉంటాం, గురువు యొక్క సంచారాలు కూడా కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ఉద్యోగస్తులు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉంటాం. గ్రోత్ కన్నా సస్టైన్ అవ్వడానికి ప్రాముఖ్యతనివ్వడం అనేది మాత్రం మంచిది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా చికాకులు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. సంతాన అభివృద్ధి విషయంలో ఒత్తిడి బాగా పెరుగుతుంది. మీరు బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతారు వాళ్ళ విషయంలో అని చెప్పని చెప్పుకోవాలి. విద్యార్థులకు జూన్ వరకు కాలం అనుకూలంగా ఉంది. సంవత్సర ద్వితీయార్థంలో చికాకులు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వీళ్ళలో అంటే ఎవరికి మొత్తం కుంభరాశి వారికి కాదు, కుంభరాశిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ వరకు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఈ విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. విదేశాలకు వెళ్ళి అక్కడ ఎంఎస్ లాంటివి చేయడం కన్నా ఇక్కడ ఇండియాలో ఉండి చక్కటి చదువులు చదువుకోవడం అనేది మంచిది. కాదండి మేము ఎంఎస్ చేస్తాం విదేశాలకు వెళ్తాం అనుకున్నట్లయితే ఆటంకాలు అయితే మాత్రం ఏవి రావు, విదేశాలకు మాత్రం వెళ్ళగలుగుతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్యం తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒంట్లో ఉండేటువంటి సత్తువు తగ్గుతుంది, ఓపిక బాగా తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. డాక్టర్లను అన్నా మారుస్తారు లేదా మందులన్నా మీరు సరిగ్గా వేసుకోకుండా ఉంటారు ఈ సంవత్సరం.
చెప్పుకునే పెద్దమైనటువంటి అనారోగ్యాలు ఉండవు, అలానే చెప్పుకోదగినంత చక్కటి ఆరోగ్యం కూడా ఉండడానికి అవకాశాలు అయితే మాత్రం లేవు. విదేశీ వ్యవహారాలు కనుక మనం చూసుకున్నట్లయితే సంవత్సర ద్వితీయార్థం తర్వాత చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. స్థల మార్పుకు, ప్రాంత మార్పుకు కూడా ఈ సంవత్సరం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు అంత అనుకూలంగా ఉండవనే చెప్పుకోవచ్చు. అలానే మొత్తం మీద ఈ సంవత్సర ఫలితాన్ని కనుక మనం బ్యారీజ్ వేసి చూసుకున్నట్లయితే గోచారం మీద ఆధారపడడం కన్నా వ్యక్తిగత జాతకాల మీద ఈ సంవత్సరం కుంభరాశి వారు ఆధారపడడం అనేది మంచిది. ఎందుకంటే గోచార ఫలితాలు అంత గొప్పగా లేవు, కానీ వ్యక్తిగత జాతకాలు కనుక బలంగా ఉన్నట్లయితే ఈ దోషాలు చాలా వరకు కూడా తగ్గిపోతాయి. గౌరవ మర్యాదలకు, ఆశయ సాధనకు కృషి చేసి చక్కటి ఫలితాలు మాత్రం అందుకోగలుగుతారు. ఇంట్లో వారికి తప్ప మీరు అందరికీ కూడా మంచివారు అవుతారు ఈ సంవత్సరం అని చెప్పని చెప్పుకోవచ్చు. నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈ సంవత్సరం స్థానచలనం ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంట్లో కూడా మార్పులు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. శుభకార్యాల నిమిత్తంగా విపరీతంగా ఖర్చు చేస్తారు. అలానే శుభకార్యాలు కూడా చక్కగా సానుకూల పడతాయని కూడా చెప్పుకోవచ్చు. కోపం బాగా పెరగడానికి, తద్వారా వివాదాలు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. హఠాత్తుగా ఉండేటువంటి ప్రయాణాలు ఉంటాయి. ఇక శతభిష నక్షత్రం వారికి కనుక మనం చూసుకున్నట్లయితే మానసిక అప్రశాంతత పెరుగుతోంది. ప్రయాణాల వలన శ్రమ పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కుటుంబ వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మాత్రం చక్కగా కలిసి వస్తాయి. కొత్తమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. హఠాత్తుగా ఏదో ఒక రకంగా డబ్బు ఖర్చు అవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. పెద్దవాళ్ళ యొక్క పరిచయాలు ఉపకరిస్తాయి. అదే ప్రకారంగా ఇంకా పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారు కనుక మనం చూసుకున్నట్లయితే మీకు వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే ఆకస్మికంగా ఈ పని అవుతుందా అని మీరు ఎక్కడైతే సందేహపడుతున్నారో అక్కడే ఆ పనులు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంటే హఠాత్తుగా ఉండేటువంటి విజయాలు ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. నేర్పుతో మీకు వచ్చేటువంటి కష్టాలని గట్టెక్కుతూ చాలా చక్కటి ఫలితాలని అందుకోగలుగుతారు. అలానే అప్పులు తీర్చడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. మీ దగ్గర ఉన్నటువంటి వారే గోతులు తవ్వడానికి, మీకు అప్రతిష్ట తేవడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక వీటి విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓవరాల్గా మనం కుంభరాశి వారికి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కనుక పాటించవలసినటువంటి పరిహారాలు గమనించుకుంటే గురుబలం తగ్గడం, కుజుడి యొక్క సంచారాలు అనుకూలంగా లేకపోవటం, ఏలినాటి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత కుజుడికి, గురువుకి, శనికి 3 గ్రహాలకు కూడా పరిహారాలు చేసుకుంటూ ఉండటం అనేది మంచిది. అందుకని శ్రీ గురు చైత్ర సప్తాహ పారాయణం వారం విడిచి వారం ఈ సంవత్సరం అంతా కూడా చేస్తూ వచ్చినట్లయితే చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారు. సప్తాహ పారాయణమా చాలా వ్యవధి పడుతుంది, మేము ఎక్కడ చేసుకోగలుగుతాం, మీకోసమే మీరు చేసుకుంటున్నారు కనుక సమయాన్ని కేటాయించుకొని చేసుకోవడం అనేది చాలా మంచిది. ఈ మధ్యకాలంలో ఎవరైనప్పటికీ కూడా అయినంతవరకు డబ్బులు ఖర్చు పెట్టి శాంతులు చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారే తప్ప తమకు తాముగా సాధన చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడట్లేదు. కానీ తమకు తాముగా సాధన చేసుకుంటే వచ్చినంత ఫలితాలు ఇతరుల మీద ఆధారపడినప్పుడు గొప్పగా రావు. అందుకని చక్కగా ఈ సంవత్సరం శ్రమ అయినప్పటికీ కూడా దయ ఉంచి గురుచరిత్ర సప్తాహ పారాయణాన్ని మానకండి. అది మీకు శ్రీరామరక్షగా నిలబడుతుంది. శ్రీ గురు చరిత్ర దత్తాత్రేయ స్వామి వారిది తీసుకోండి, సాయిబాబా వారిది కాదు. దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఈ శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణ వారం విడిచి వారంగా చక్కగా పారాయణ చేస్తూరండి. అలానే మంగళవారం నియమాన్ని పాటించండి. మంగళవారం నాడు పగలంతా పాలు, పళ్ళు, పలరసాలు, టీ, కాఫీ లాంటివి తీసుకోండి. టిఫిన్ లేదు, మధ్యాహ్నం భోజనం లేదు. రాత్రి 8 గంటలు దాటిన తర్వాత చక్కగా సుష్టుగా భోంచేయచ్చు. ఆ రోజు మీ ఇష్టం, మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడి పేరు మీద ఉపవసించేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి అయితే 108 ప్రదక్షిణాలు చేయండి, లేదా 108 తమలపాకులతో అర్చన చేసేటువంటి ప్రయత్నమైనా చేయండి. రెండిట్లో ఏదో ఒక దాన్ని అనుసరించండి. ఒకసారి ప్రదక్షిణాలు, ఒకసారి ఆకు పూజ, అలా మాత్రం వద్దు. ఏదో ఒక విధానాన్ని కంటిన్యూగా మీరు పాటిస్తూ ఉన్నట్లయితే చక్కటి ఫలితాలని అందుకోగలుగుతారు. పరదేవతానుగ్రహం చేత మీకు ఈ సంవత్సరం సమస్తమైనటువంటి శుభాలు కూడా కలగాలని చెప్పని ప్రార్థిస్తున్నాను, ఆశిస్తున్నాను. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.